ఈరోజు క్విక్గా అయిపోయి లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఇది చేసుకోవడానికి ముందుగా మనం పన్నీర్ క్యూబ్స్ లాగా చేసుకోవాలి. అందులోనే టర్మరిక్, చిల్లీ పౌడర్, ఆయిల్, సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ లేదా గీ వేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఏమైనా అనిపిస్తే అప్పుడప్పుడు మనం గీ లేదా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన వెజ్జీస్ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీన్స్, ఆనియన్ వేసుకున్నాను. ఇది హై ఫ్లేమ్లో ఒక 3 to 4 minutes కుక్ చేస్తే సరిపోతుంది. అండ్ ముందుగానే బాయిల్ చేసుకున్న రైస్, నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను రైస్లోనే. ఇప్పుడు జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, సాల్ట్, తర్వాత మనం మ్యారినేట్ చేసి రోస్ట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్, కొరియాండర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఏ సాస్లు లేకుండా ఇంట్లోనే టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు. సో ఇంకా నేను లంచ్ బాక్స్లోకి కొన్ని నట్స్, తర్వాత ప్లమ్స్ అయితే ప్యాక్ చేశాను. మీకు ఇలాంటి రెసిపీస్, క్విక్ రెసిపీస్ అండ్ సింపుల్ రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.